హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ రోజు తీసిండే వ్లాగ్ అనమాట. సో ఇంకా వీడియో చూసే ముందు మీరు ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ కొట్టి ఇంకా అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో ఇంక ఇక్కడ వ్లాగ్ విషయానికి వస్తే నేను ఇంకా అట్లనే పిల్లలు విలేజ్ నుంచి తిరుపతికి అయితే వచ్చామండి. సో తిరుమలకి వెళ్ళాలని చెప్పనేసి ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా అందుకోసమే తిరుపతికి అయితే వచ్చాము. బాణీ తిరుమలకి పదాం మనమా, తిరుమలకి పదామా కన్నయ్య. ఇంకా మేము వచ్చేసి తిరుమలకి మార్నింగే వెళ్దామని చెప్పనేసి అనుకున్నామండి. ఇంకా బట్ కానీ మార్నింగే వెళ్ళడానికి కుదరలేదు. ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్లో ఏదో చిన్న పని ఉందని చెప్పనేసి తనైతే వెళ్ళాడనమాట. నేను వెళ్ళి వచ్చేలోపు మీరైతే రెడీగా ఉండండి అని చెప్పనేసి చెప్పాడనమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసాడండి. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. సో ఇంక నేను కట్టుకున్న శారీ వచ్చేసి మా అమ్మకి నేను తీసిచ్చిండే శారీ అండి. ఇంకా మా అమ్మ వచ్చేసి కొత్త శారీ నేను కట్టుకోను, నువ్వే కట్టుకొని ఒకసారి ఇవ్వు అని చెప్పనేసి చెప్పిందనమాట. సో ఇంకా నా దగ్గర ఈ శారీకి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ ఉంటే ఇంకా ఆ శారీని అయితే నేనైతే ఇక్కడ తిరుమలకి వెళ్తున్నాం కదా అని చెప్పనేసి కట్టుకున్నానండి. ఇంకా నేను కూడా ఒక శారీ అయితే తీసుకున్నాను మా పెళ్లి రోజుకి. బట్ కానీ ఇంకా అది స్టిచ్చింగ్కి ఇచ్చాను, ఇంకా ఆమె అయితే కుట్టలేదనమాట. సో దానివల్ల ఇంకా మా అమ్మ శారీనే కట్టుకున్నానండి. అదేంటో తెలియదు కానీ మా అమ్మ కానీ మా అత్త కానీ ఏవైనా కొత్త చీరలు కొంటే వాళ్ళైతే ఫస్ట్ కట్టుకోరనమాట. ఇట్లా నేను కానీ ఇంకా అట్లనే వందు కానీ మా ఇద్దరిలో ఎవరో ఒకరము అట్లా కట్టుకొని ఒకసారి ఇస్తామన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి మేము తిరుమలకి బైక్లో అయితే బయలుదేరామండి. టైం వచ్చేసి మేము బయలుదేరే టైంకి 2 అట్లా అయిందనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి తిరుమలకి అయితే వచ్చేసామండి బైక్లో. ఇంకా వీడియో అయితే నాకు తీయడం కుదరలేదనమాట. ఫైనల్గా తిరుమలకి అయితే వచ్చేసామండి. సో ఇంక ఇక్కడ మేము వచ్చేసి టికెట్లు అవేం బుక్ చేసుకోలేదండి. మనకి 1 year లోపు చిన్నపిల్లలు ఉంటే శుభదం ద్వారా బర్త్ సర్టిఫికెట్ ఇంకా తల్లిదండ్రిది ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే మనకి 1 or 2 hours దర్శనం అయితే అయిపోతుంది అని చెప్పనేసి చాలా మంది చెప్తున్నారనమాట. సో ఇంకా బన్నీకి త్రాడమంతుల పేరు పెట్టిన వెంటనే బర్త్ సర్టిఫికెట్ అయితే చేపించేసామండి. సో ఇంకా ఆధార్ కార్డు అయితే చేపిలేదనమాట. ఇంకా అంటే ఆధార్ కార్డు కూడా ఉంటేనే పంపిస్తారేమో అని చెప్పనేసి మేమైతే చాలా రోజులు అయితే వెళ్ళలేదండి. ఇంకా ఫైనల్గా బన్నీకి ఆధార్ కార్డు కూడా చేపించేసామండి. సో ఇంకా అందుకోసమే మేమైతే ఈ రోజు అయితే ఇట్లా సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా మనకి ఇక్కడ తిరుమలకి రాగానే ఎంట్రన్స్లో ఇట్లా పెద్ద వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది. దాని చుట్టూరా ఇట్లా గ్రీనరీగా చిన్న చిన్న చెట్లు అయితే పెట్టింటారు కదండి. ఇక్కడ చాలా మంది ఫోటోలు కూడా దిగుతారండి. సో ఇంక ఇక్కడ మా హస్బెండ్కి చెప్తున్నాను మనం కూడా అట్లా ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పనేసి. ఇంకా మా హస్బెండ్ అయితే నీకు ఇంకేం పని లేదు, ఎండ చూడు ఎట్లుందో, దర్శనానికి వెళ్ళేసి మళ్ళీ వచ్చి తీసుకుందాం లేరా అని చెప్పనేసి చెప్తున్నాడు అనమాట. మేము వచ్చేసి లంచ్ అది ఇంటి దగ్గరే చేసేసి వచ్చామండి. ఇంకా అది కాక మధ్యాహ్నంగా వచ్చాం కదా, దానివల్ల అసలు ఎండ అయితే మామూలుగా లేదనమాట. ఇంకా మనకి వింటర్ కూడా పోలేదు, అప్పుడే ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి శారీ కట్టుకున్నాను కదా, ఇంకా పూలు అయితే తీసుకొని పెట్టుకుందామని చెప్పనేసి ఇక్కడ పూలు అయితే తీసుకుంటున్నానండి. ఇంకా నేను పూలు ఇలా కొనుక్కొని పెట్టుకోవడం చాలా తక్కువ అండి. బట్ కానీ ఇంకా యానివర్సరీ ఇంకా అందులో దర్శనానికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇక్కడ ఒక మూర అయితే తీసుకుంటున్నానండి. ఒక మూర వచ్చేసి 40 రూపాయలంట. ఇంక ఇక్కడ ఆకు అవన్నీ కలిపి కట్టారు కదా, ఆ పూలు అడిగితే ఒక మూర వచ్చేసి 80 రూపాయలు అని చెప్పి చెప్పారు. ఇంకా సరేలే ఇవే ఇవ్వండిలే అని చెప్పనేసి ఇంకా అట్లా ఒక మూర పూలు అయితే తీసుకొని పెట్టుకున్నానండి. సో ఇట్లా శారీ కట్టుకున్నప్పుడు పూలు పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటది కదా, నాకైతే ఇష్టం అండి శారీ కట్టుకున్నప్పుడు ఇట్లా పూలు అయితే పెట్టుకోవడము. సో ఇంకా అట్లా పూలు తీసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ బొమ్మలు అవి చూసాడండి ఆర్యను. ఇంకా ఆ బొమ్మలు చూసినప్పటి నుంచి స్టార్ట్ చేశాడనమాట వాడు, అమ్మ బొమ్మలు అని చెప్పనేసి. ఇంకా వాడికి దర్శనానికి వెళ్ళి వచ్చి మళ్ళీ తీసిస్తాను అంటే వాడికి అస్సలు అర్థం కాలేదనమాట. ఇంకా సరే అని చెప్పనేసి వాడిని ఎట్లాగట్లాగా ఇంటికాడ నుంచినే చాకోసి ఇంకా అట్లనే కొన్ని స్నాక్స్ అయితే తెచ్చానండి. దర్శనానికి వెళ్ళేటప్పుడు కొంచెం టైం అది పడుతుంది కదా, వాడికి ఏడ్చినప్పుడు అట్లా ఇద్దామని చెప్పనేసి. సో ఇంకా అట్లా చాకోస్ అయితే ఇచ్చి వాడికి తినిపిస్తా మాయ మాటలు చెప్పి అట్లా తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే బన్నీని ఎత్తుకున్నాడు. ఇంకా నేనైతే ఇట్లా బన్నీని అయితే తీసుకొని వెళ్తున్నానండి. ఇంకా వాడు అట్లా అడుగుతా వస్తూ ఉన్నాడనమాట. చూసిండే చోటల్లా అమ్మ బొమ్మలు అని చెప్పనేసి ఇట్లానే అడుగుతా ఉన్నాడండి. ఇంకా మేము తిరుమలకి ఎన్నిసార్లు వచ్చినా కూడా దర్శనానికి ఎలా వెళ్ళాలో మాకైతే అస్సలు అర్థం కాదనమాట. ఫుల్గా కన్ఫ్యూజ్ అయిపోతాము. బట్ కానీ ఈసారి అయితే కన్ఫ్యూజ్ కాకుండా మా హస్బెండ్ అయితే నేరుగా శుభదం దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నాడండి. అంటే ఆయన ఒక వీడియోలో చూసాడనమాట. సో ఇంకా ఆ వీడియోనైతే ఫాలో అయిపోయాడండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి మనకి చిన్నపిల్లలు ఉండే వాళ్ళని వచ్చేసి శుభదం ద్వారా అయితే
పంపిస్తారనమాట. మనకి స్టార్టింగ్ లో వెంకటేశ్వర స్వామి విగ్రహం అది ఉన్నింది కదండి, అట్లా మనము స్టార్టింగ్ అక్కడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్ట్రైట్ గా వస్తే మనకి వచ్చేసి తిరుమలకి ఎంట్రన్స్ అవ్వగానే స్టార్టింగ్ లోనే వెంకటేశ్వర స్వామి విగ్రహం అది ఉంటది కదండి గ్రీనరీగా. సో ఇంకా అక్కడి నుంచి రైట్ సైడ్ స్ట్రైట్ గా వస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఇట్లా అన్నమయ్య సంకీర్తనలు భజనలు అవి చేస్తా ఉంటారండి. సో ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి శుభదం అయితే వస్తుంది అనమాట. సో ఇంకా ఈసారి అయితే మా హస్బెండ్ ఏ మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా మమ్మల్ని అయితే తీసుకొని వెళ్తున్నాడు అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి కాస్త ముందుకు వస్తే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహము ఇవంతా చూడండి ఎంత బాగా అసలు వాళ్ళు అలంకరించారో. ఫైనల్ గా మేమైతే శుభదం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా ఇక్కడికి వచ్చేసి మనకి ఇలా శుభదం ద్వారా దర్శనం కావాలంటే టోకన్లు అన్నా తీసుకోవాలి, లేదంటే ఎంప్లాయీస్ అన్నా అయిండాలి, లేదంటే ఇట్లా 1 year లోపు ఉండే చిన్నపిల్లల్ని అయినా పంపిస్తారనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి చూపించాలంటే ఆ బేబీది బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఆధార్ కార్డ్ కానీ ఆ రెండిట్లో ఏదైనా ఒకటి చూపించినా చాలండి. తర్వాత వచ్చేసి మదర్ది ఫాదర్ది ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇంకా కొన్ని వీడియోస్లో వచ్చేసి బేబీది ఇంకా అట్లనే తల్లిది ఆధార్ కార్డు ఉంటే చాలు అని చెప్పనేసి చెప్పారు. బట్ కానీ అది రాంగ్ అండి. తల్లిదండ్రిది ఇంకా అట్లనే బేబీది ఆధార్ కార్డు కానీ లేదంటే బర్త్ సర్టిఫికేట్ కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా చాలండి పంపిస్తారు. సో ఇంక ఇక్కడైతే అవి చూపించామన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి అక్కడ లగేజ్ ఇచ్చేసి రండి అని చెప్పనేసి చెప్పారనమాట. ఇంకా నేను లగేజ్ అయితే పెద్దగా తేలేదండి, ఇంకా మొబైల్స్ ఇంకా హెల్మెట్ అవైతే అక్కడ ఇచ్చేసి ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నామండి. సో ఇంకా మనకి ఇంకాస్త ముందుకు వెళ్తే అక్కడ బేబీది ఇంకా అట్లనే మదర్ది ఆధార్ కార్డు అయితే అడుగుతారండి. సో ఇంకా అవి ఇస్తే వాళ్ళైతే మనకి అక్కడ ఒక టోకెన్ అయితే ఇస్తారనమాట. ఇంకా ఆ టోకెన్ని అలాగే పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఆ టోకెన్ చూపిస్తే 2 లడ్లు కూడా ఇస్తారండి. సో ఇంకా మేమైతే ఆ టోకెన్ తీసుకొని ఇంకా బన్నీకి తులాభారం అది వేయాలని చెప్పనేసి ముక్కున్నాం అనమాట. ఇంకా అట్లా తులాభారం కూడా వేసేసి దేవుడి దర్శనం అయితే చేసేసుకొని బయటకైతే వచ్చేసామండి. అసలు దర్శనం అయితే చాలా మంచిగా జరిగిందనమాట. నేనైతే చాలా భయపడతా వెళ్ళాను అనమాట, ఎందుకంటే చిన్న బేబీ ఉంది. ఇంకా అట్లనే ఆర్యన్ కూడా పెద్దోడు కాదు కదండి, వాడు కూడా చిన్నోడే కదా. సో ఇంక 2 పిల్లలు పట్టుకొని ఎట్లా వెళ్ళాలో ఏమో అని చెప్పనేసి అనుకున్నాను. బట్ కానీ మాకైతే 1 hour లోనే దర్శనం అయితే అయిపోయిందండి. చాలా మంచిగా జరిగిందనమాట. సో ఇంకా దర్శనం అది చేసేసుకొని లడ్లు కూడా తీసేసుకొని ఇంకా మేమైతే బయటకైతే వచ్చేసి ఇంకా మా ఫోన్లు ఇంకా అట్లనే హెల్మెట్ అవి తీసుకొని ఇట్లా బయటకైతే వచ్చామండి. ఇంక ఇలా బయటికి రాగానే మళ్ళీ దేవుడు ఊరేగింపు అయితే జరుగుతుంది అనమాట. ఇంకా నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. సో ఇంకా లోపల దేవుడు దర్శనం చేసుకున్నాము, మళ్ళీ ఇట్లా బయట ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మళ్ళీ చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఆ ఊరేగింపునైతే అట్లా నేను ఇంకా అట్లనే మా హస్బెండ్ పిల్లలు అందరము అట్లా కొద్దిసేపు అయితే చూసామన్నమాట. సో ఇంకా మాతో పాటు మీరు కూడా చూసేయండి. సో చూసారు కదండి, ఇంకా అక్కడ వచ్చేసి అందరూ ఇట్లా ఆరెంజ్ కలర్లో శారీలు కట్టుకున్నారు కదా, వాళ్ళంతా దేవుడికి సేవ చేసుకునే దానికి వచ్చారంటండి. వాళ్ళైతే ₹1 కూడా తీసుకోరంట. ఇంకా అట్లా దర్శనం అది చేసుకున్న తర్వాత మనకైతే టెంకాయ అయితే కొడతాం కదండి. సో ఇంకా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా టెంకాయ అయితే కొడదామని చెప్పనేసి సో ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ రష్ అయితే ఫుల్గా ఉన్నారండి. సో ఇంకా టెంకాయ తీసుకోవడానికి కూడా ఇక్కడ క్యూ లైన్ అయితే ఉందన్నమాట. సో ఇంకా అందుకోసమే నన్ను పిల్లల్ని అయితే ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళేసి టెంకాయ అది తెస్తాను అని చెప్పనేసి మా హస్బెండ్ అయితే చెప్పారనమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ మేమైతే కూర్చున్నామండి, పిల్లలు ఇంకా అట్లనే నేను. ఇంకా ఆర్యన్ అయితే బయటకు వచ్చినప్పటి నుంచి బొమ్మలు అని చెప్పనేసి ఒకటే మారాన్ చేస్తున్నాడండి. ఇంకా బన్నీ కూడా అసలు వచ్చినప్పటి నుంచి అసలు పడుకోనే లేదనమాట, ఇంకా వాడికి కూడా నిద్ర వస్తూ ఉన్నట్టుంది. సో ఇంకా మేము వచ్చేసి దర్శనానికి 3కి అట్లా వెళ్ళాము, 4:15కి అట్లా బయటకు అయితే వచ్చేసామండి. సో ఇంకా చీకటి అయితే అయిపోతుందన్నమాట. ఇంకా అందుకోసమే ఇంకా పిల్లల్ని తీసుకొని మళ్ళీ బైక్లో వెళ్ళాలి కదా అని చెప్పనేసి ఇంకా మేమైతే ఇక్కడ ఇంటికైతే బయలుదేరేసామండి. ఇంక ఇక్కడ వచ్చేసి అన్న దగ్గర ఆ పల్స్ దండలు చాలా బాగున్నాయని చెప్పనేసి తీసుకుందామని చెప్పనేసి అక్కడికి వెళ్ళాను. ఇంకా అన్న అయితే పరిగెత్తా ఉన్నాడనమాట. ఇంక నన్ను చూసి ఎందుకు పరిగెత్తున్నాడు అని చెప్పనేసి నేను అనుకున్నాను, బట్ కానీ నన్ను చూసి కాదనమాట, ఇంకా అక్కడ పోలీస్ వాళ్ళు వస్తున్నారని చెప్పనేసి ఇంకా అన్న అయితే పరిగెత్తా వెళ్ళిపోయాడండి. సరేలే ఇంకా ఆ దండలు ఇంకా ఉంటాయి కదా ముందుకు వెళ్తే అని చెప్పనేసి అనుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బాగా అలసిపోయామని చెప్పనేసి ఇక్కడ ఆ మసాలా బొరుగులను అయితే తీసుకుంటున్నామండి. సో ఇంకా మసాలా బొరుగులు
బొరుగులు అవి తీసుకొని మనకి ఇక్కడ రాగి చెట్టు ఉంటుంది కదండి, ఇంకా ఆ రాగి చెట్టు కింద ఇక్కడ స్టెప్స్ ఇవంతా వేసిండారనమాట, కూర్చోడానికి చాలా బాగుంది. సో ఇంకా అక్కడైతే కూర్చొని ఇంకా అట్లా బొరుగులు అయితే తిన్నామన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆర్యన్ ఏడుస్తూ ఉంటే ఇంకా వాడికి వచ్చేసి ఇక్కడ ఒక బెలూని ఇంకా అట్లనే ఇట్లా గన్ను ఉంటుంది కదండి, సో ఇంకా ఆ గన్ను అయితే తీసిచ్చానమాట. ఇంకా వాడికి ఆ గన్నుని ఎలా యూస్ చేయాలో తెలియదు అనమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ మా హస్బెండ్ అయితే చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి అట్లా గన్ను అది తీసేసుకొని ఇంకా బొరుగులు అవి తినేసి ఇంకా మళ్ళీ మేమైతే బయలుదేరేసామండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఏదైనా తీసుకుంటానని చెప్పనేసి మా హస్బెండ్ అడిగితే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడికంటే కూడా మనకి తిరుపతిలోనే మేలు, ఇక్కడ చాలా రేట్లు చెప్తారు, వద్దులే అని చెప్పనేసి చెప్పాడనమాట. ఇంకా తర్వాత వచ్చేసి సరే పిల్లల కన్నా ఏదైనా తీసుకుందాం బొమ్మలు అని చెప్పనేసి అడిగితే ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడికైతే తీసుకొచ్చాడండి. ఇంకా బన్నీకి వచ్చేసి మంకీ క్యాప్ అయితే లేదనమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ ఇట్లా మంకీ క్యాప్ తీసుకుందామని చెప్పనేసి అడిగానమాట. వాళ్ళు వచ్చేసి 150 అయితే చెప్పారండి. ఇంకా దాన్ని వచ్చేసి నేను 100కి అయితే అడిగానమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళు అయితే ఈ పింక్ కలర్ అయితే ఇచ్చారనమాట. ఇంకా నాకు ఆ కలర్ అయితే అంత నచ్చలేదండి, అది మాసిపోతుంది కదా త్వరగా అని చెప్పనేసి ఇంకా బ్లూ కలర్ ఇవ్వమని చెప్పానమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ మేము ఇట్లా మంకీ క్యాప్స్ చూస్తా అంటే ఇంకా ఆర్యన్ వచ్చేసి అక్కడ బొమ్మల దగ్గర అయితే ఉన్నాడనమాట. తిరుమలలో ఏంటంటే మనకి అసలు తిరుపతిలో కూడా ఉండవండి కాస్ట్లు, తిరుమలలోనే ఎక్కువగా చెప్పేస్తారనమాట. లోకల్ వాళ్ళైతే ఇక్కడ పెద్దగా తీసుకోవడానికి ఇష్టపడరు అనమాట, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రేట్లు చెప్తారు. సేమ్ మనకి అదే క్వాలిటీగా ఉండేటివి ఇంకా చాలా తక్కువకే దొరుకుతాయని చెప్పనేసి చాలా వరకు ఇక్కడ తీసుకోరండి. ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళైతే ఇంకా తెలియక వాళ్ళైతే తీసుకునేస్తూ ఉంటారనమాట. ఇంకా అట్లా బన్నీకి మంకీ క్యాప్ తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి ఆర్యాకి వాడేదో కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాడు అనమాట. ఇంకా బన్నీకి ఒక గీలక కూడా తీసుకుందామని చెప్పనేసి ఇంకా ఈ గీలక అయితే తీసుకున్నానండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్యన్ అయితే ఈ బొమ్మ తీసుకున్నాడు కదండి, ఇంకా ఈ బొమ్మ బాగుందని చెప్పనేసి ఇంకా దాని కాస్ట్ అడిగితే వాళ్ళు 200 రూపీస్ చెప్పారండి. మనకి యాక్చువల్గా దాని ప్రైస్ 50 రూపీసే అనమాట. ఇంకా సరే అని చెప్పనేసి వద్దులే అని చెప్పనేసి ఇచ్చేసి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఫోటో దిగుదామని చెప్పాను కదా, ఇంకా మా హస్బెండ్ చూడండి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. అందులో ఇక్కడ ఏంటంటే ఇంకా సాయంత్రం అయిపోయిందనమాట, దానివల్ల ఫోటో కూడా అంత క్లారిటీగా రాలేదండి. సరే అని చెప్పనేసి ఇంకా అక్కడ ఫోటోలు తీసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వచ్చేసి అట్లా ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీపించుకున్నామండి. ఇంక ఇది వచ్చేసి మనకి 100 రూపీస్ అనమాట. అట్లా ఫోటో తీసుకున్నామో లేదో ఒక 10 నిమిషాలు అయితే మాకు ఆ ఫోటోని కడిగిచ్చేసారండి. సో ఇంకా మేమైతే అట్లా ఫోటో అది తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో మళ్ళీ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్, 1 year లోపు ఉండే చిన్న పిల్లల తల్లిదండ్రులు ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే మదర్ది ఫాదర్ది ఆధార్ కార్డు, ఇంకా బేబీది బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఆధార్ కార్డు కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళినా చాలండి. ఇంకా టైమింగ్స్ వచ్చేసి 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఈ మధ్యలో వెళ్తే మనకి శుభదం ద్వారా చిన్నపిల్లల్ని అయితే పంపిస్తారనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా 6th యానివర్సరీకి ఇట్లా తిరుమలకి అయితే వెళ్ళామండి పిల్లలతో. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.